హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను కూల్ కేక్ చేస్తున్నానండి. ఇంట్లో టేస్టీగా సింపుల్గా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బర్త్డేస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ, క్రిస్మస్కి కానీ, లేదా ఏదైనా యానివర్సరీస్కి కానీ మనం చక్కగా ఇంట్లో కేక్ తయారు చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి. మెజర్మెంట్స్ కోసం నేను ఒక కప్పును తీసుకున్నాను. ఆ కప్పుతోనే మనం అన్ని కొలతలు కరెక్ట్గా వేసుకుంటే మంచిగా కేక్ వస్తుంది. నేను ఆ కప్పుతో 1/2 కప్పు షుగర్ వేసాను. ఒక 1/4 కప్పు ఆయిల్ వేస్తున్నాను. షుగర్ బదులు షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు వేస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుందాం. ఆ షుగరు కరిగిపోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కేక్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1 కప్పు మైదా వేస్తున్నాను. ఈ విధంగా నేను జల్లెల్లో వేసి జల్లించుకుంటున్నానండి. అదేవిధంగా బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. ఈ విధంగా నేను జల్లించుకున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకుందాం. ఒక 1/2 కప్పు పాలు తీసుకున్నాను. అవి కొన్ని యాడ్ చేస్తూ దీన్ని కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకుందాము. దీన్నంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్గా దీన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా నేను కలుపుకున్నాను. కరెక్ట్గా వస్తుంది మనకి. ఈ కొలతల వల్ల కరెక్ట్గా మనకి సరిపోతుంది. మనం వేసినవి అన్నీ సరిపోతాయి. ఇది బేకింగ్ ట్రే తీసుకున్నాను నేను. మీకు అడగాని బేకింగ్ ట్రే కానీ లేకపోతే మందపాటి గిన్నె తీసుకుంటే సరిపోతుంది. దీనికి నేను ఆయిల్ అంతా పూసుకున్నాను. మైదా వేస్తున్నాను. డస్టింగ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఇదంతా మనం ఇందులో వేసుకుందాం. కేక్ మిశ్రమం అంతా దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ట్యాపింగ్ చేసుకుందాం. నేను కేకు బేక్ చేసుకోవడానికి కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్ని ప్రీహీట్ 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకున్నానండి. అదేవిధంగా ఆ కుక్కర్ మూతకి ఏ హోల్ ఉన్నా దానికి మనం ఒక పేపర్ కానీ ఒక పుల్లను కానీ పెట్టేసుకోవచ్చు. అంటే ఆ ఎయిర్ బయటికి పోకుండా మనము పెట్టుకోవాలా. కుక్కర్లో స్టాండ్ పెట్టాను. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రే పెడుతున్నాను. సిమ్లో పెట్టి దీన్ని బేక్ చేసుకోవాలా. ఒక అరగంట పడుతుందండి ఇది బేక్ అయ్యే లోపల. పెద్ద మంట పెట్టకూడదు, మాడిపోతుంది. సరిగా బేక్ అవ్వదు. సిమ్లో పెట్టుకోవాలా. అది కేకు బేక్ అయ్యే లోపల మనము దానికోసము క్రీమ్ తయారు చేసుకుందాము. క్రీమ్ కోసం నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 1 కప్పు పాలు పోసాను. అందులో 1/2 కప్పు చక్కెర వేశాను. కార్న్ఫ్లోర్ ఒక 3 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేశాను. అదేవిధంగా ఒక 3 టీ స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. దాన్ని కూడా వేశాను.
ఉండలు లేకుండా దీన్ని చక్కగా బాగా కలుపుకోవాలి. ముందు మనము దీన్ని బాగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద పెట్టాలి. నేను దీన్నంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టాను. సన్న మంట మీద దీన్ని ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా గట్టిపడాలి. విప్పింగ్ క్రీమ్ లేకపోయినా మనం చక్కగా ఈ క్రీమ్తో మనము కేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా దగ్గర పడే వరకు నేను దీన్ని కలుపుతూ ఉన్నానండి. సిమ్లో పెట్టాలా. ఇప్పుడు అది చల్లారింది. చల్లారిన తర్వాత వెన్న వేస్తున్నాను. వేడి మీద వేయకూడదు. చల్లారిన తర్వాత మాత్రమే, ఆ క్రీమ్ అంతా చల్లారిన తర్వాత మాత్రమే వెన్న వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. ఈ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నేను వెన్ననంతా కలుపుకుంటున్నాను. ఇది గట్టిపడిందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అరగంట అయిందండి. కేకు బేక్ అయింది, చక్కగా పొంగింది. దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారిందండి. ఈ విధంగా నేను కేకుని తీసుకున్నాను. ఇది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. చాలా స్పాంజీగా వచ్చింది. ఇది చాలా బాగుంది. చల్లారింది. దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. నేను దారంతో కట్ చేస్తున్నాను. మీకు వీలైతే చాకుతోన కట్ చేసుకొని, నేను దీన్ని 2 భాగాలుగా చేస్తున్నాను. షుగర్ సిరప్ని కూడా చేశానండి నేను. ఒక 1/2 కప్పు వాటర్లో ఒక 1/2 కప్పు షుగర్ వేశాను. వేసి దాన్ని కొద్దిగా తెరలనిచ్చి సిరప్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు కేకుని 2 భాగాలు చేశాను. ఈ కింద భాగంలో నేను షుగర్ సిరప్ని వేస్తున్నానండి. ఈ విధంగా షుగర్ సిరప్ని అంతా నేను స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, దాన్ని తీసుకున్నాను నేను. ఇది కొద్దిగా గట్టిపడిందండి. ఇప్పుడు దీని మీద నేను అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక భాగాన్ని దాని మీద ఉంచి దాని మీద కూడా నేను ఇలా షుగర్ సిరప్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా నేను దీని మీద కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ విధంగా నేను కేక్ని డెకరేట్ చేసుకున్నానండి. ఫ్రూటీలతోనూ చాక్లెట్స్తోనూ ఈ విధంగా చేసుకున్నాను నేను. మీరు కూడా ఈ విధంగా చేయండి. ఇప్పుడు దీనిని నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1/2 అవర్ తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, కేక్ రెడీ అయిపోయింది. కూల్ కేకు, హోమ్ మేడ్ కేకు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.